ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ త్వమ్మాన్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి సప్తమి సాయంకాలం 6:27 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 2:34 వరకు. వర్జం రాత్రి 3:45 నుంచి 5:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. అమృతకాలం ఉదయం 9:24 నుంచి 11:07 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం మంగళవారం. అప్పులు తీర్చడానికి చాలా మంచిది. అప్పులు తీర్చడం కోసం, ఆ శక్తి ఏర్పడడం కోసం నరసింహస్వామికి సంబంధించినటువంటి రుణమోచక నరసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే రుణమోచక గణేశ స్తోత్రం చేసుకోవడం మంచిది. అదేవిధంగా రుణమోచక అంగారక స్తోత్రం అని ఉంటుంది, ఆ మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు, ఆ స్తోత్రాన్ని కూడా చేసుకోవచ్చు. ఏదో రకంగా మనం అప్పులన్నీ తీర్చేయాలండి. ఏమిటి అప్పులు అంటే మనకు కనిపించే అప్పులే కాదండి. ఎందుకంటే మనకు 10 రకాల రుణాలు ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి ఆ రుణాలు ఉన్నాయి, ఉండబట్టే జన్మించడం జరిగింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. మనకు ఇల్లు కానీ, వాకిలి కానీ, ఆ విధంగానే సంతానం కానీ, భార్య కానీ, మనం పెంచే పశువులు కానీ, ఇవన్నీ కూడా ఏదో రుణానుబంధం చేత మాత్రమే సిద్ధిస్తాయి. మరి ఈ రుణానుబంధాలు తీరితేనే కదండి మోక్షం సిద్ధించేది. అందుకని ఆ రుణాలన్నీ తీరిపోవడానికి, అలాగే భౌతికమైన రుణాలు కూడా తీరడానికి కూడా ఈ రోజును చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ఈ మంగళవారం నాడు అప్పు తీర్చేసినట్లయితే తొందరగా అప్పులు తీరిపోతాయి. ఇది ఒకరి ఉద్దేశము కాదు, చాలామంది అనుభవం అన్నమాట. అందుకని శాస్త్రం చెబుతోంది, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆ అప్పులు కనుక తీర్చేసినట్లయితే మనకు మంగళవారం చాలా ఉపకరిస్తుంది. అప్పులు తీర్చేయడానికి మంచిదన్నమాట. నేటి ఆణిముత్యం. సిరి సంపదలు స్నేహితులను సృష్టిస్తాయి, దారిద్ర్యం స్నేహితులను పరీక్షిస్తుంది. గురువు అంటే మనిషికి మనిషికి మధ్య వారధి, మనుగడనే శాసించే సారథి.